అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 500 కిలోల డ్రగ్స్ సీజ్ చేసింది ఇండియన్ నేవీ. శ్రీలంక నేవీ అలాగే కలిసి సంయుక్తంగా ఇండియన్ నేవీ జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. పట్టుబడిన మాదక ద్రవ్యాలు క్లిస్టర్ మెత్గా ఈ రకమైన డ్రగ్గా దీన్ని అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. రైట్, మొన్నే చూసాం దాదాపు 5 టన్నుల డ్రగ్స్ను అండమాన్ తీరంలో పట్టుబడ్డ విషయం మనం అందరం చూసాం. ప్రస్తుతం అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టివేత అప్డేట్ చూస్తున్నాం. 500 కిలోల డ్రగ్స్ సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. శ్రీలంక నేవీ ఇండియన్ నేవీ జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. పట్టుబడిన మాదక ద్రవ్యాలు క్రిస్టల్ మెత్గా గుర్తించినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ ఇస్తారు. నరేష్, చెప్పండి. క్రిస్టల్ మెత్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ డ్రగ్గా చూస్తూ ఉంటారు. సో ముఖ్యంగా అమెరికాలో దీని వాడకం అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా గతంలో చాలా న్యూస్ వినపడేది. ప్రస్తుతం ఈ 500 కిలోల డ్రగ్స్ ఎక్కడివని చెప్తున్నారు? ఈ జాయింట్ ఆపరేషన్ ఏ క్లూతో చేశారు? ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్? మరి ప్రస్తుతం సముద్ర జలంలో డ్రగ్స్ ఆనవాళ్ళు అనేది రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితమే అండమాన్ తీరంలో భారీగా పట్టుకున్నారు. మరొకసారి మీ సిగ్నల్ సరిగా లేదు నరేష్, సిగ్నల్ ఉన్న చోటకి రండి ప్లీజ్. రైట్, కనెక్షన్లో కొంచెం ప్రాబ్లం గుర్తిస్తున్నాం. సో దీనిపై అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మొత్తానికి శ్రీలంక అలాగే ఇండియన్ నేవీ రెండు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. క్రిస్టల్ మెత్గా గుర్తించిన డ్రగ్ను పట్టివేత బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. దాదాపు 500 కిలోల డ్రగ్స్ సీజ్ చేసింది ఇండియన్ నేవీ. సో శ్రీలంక నేవీ అలాగే ఇండియన్ నేవీ జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. పట్టుబడిన మాదక ద్రవ్యాలు క్రిస్టల్ మెత్ డ్రగ్గా గుర్తించారు అధికారులు.